హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయే కర్రీ బీరకాయ ఎగ్గు. మనం ముందుగా 1/2 కిలో బీరకాయలను తీసుకుందాం. దానిపైన పొట్టు మొత్తం తీసివేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అవి ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళన్నీ కొంచెం నీళ్ళున్నా జాలిలో నుండి వెళ్ళిపోతాయి. 4 పచ్చిమిరపకాయలను తీసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయి. ఒక 10 వెల్లుల్లిని తీసుకుందాం. కచ్చపిచ్చలుగా దంచుకుందాం. ఎందుకంటే కర్రీలో తాలింపులో వేస్తే రుచికరంగా ఉంటుంది, మంచి స్మెల్ని కూడా ఇస్తుంది. గ్యాస్ మీద ఒక కళాయి గిన్నె పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బగారా సామాను వేసుకొని దాంట్లో వెల్లుల్లి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయా? మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని అందులో వేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న పీసుగా ఎలా ఉన్నాయో. ఒకసారి కలుపుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని సాల్ట్ని ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకుందాం. చూడండి, నేను ఎప్పుడు కర్రీ చేసినా ఇంట్లో ఫ్రెష్గా దంచుకుంటాను అల్లం పేస్ట్ని. ఎందుకంటే నాకు బయట తెచ్చే అల్లం పేస్ట్ అస్సలకి నచ్చదు. ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే వాళ్ళ టేస్ట్ని ఇస్తుంది. అలాగే మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్టు కొంచెం కర్రీలోకి వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, బీరకాయలు ఎలా ఉడుకుతున్నాయో. మేమైతే 5 ఎగ్స్ తీసుకుంటున్నాం. మీరు తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. మేమైతే 1/2 కిలో బీరకాయలు కాబట్టి మేము 5 ఎగ్స్ తీసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు ఎలా ఉడికాయో. ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా ప్రతి ముక్కకు పట్టుకునేలా కలుపుకుందాం. ఇలా కర్రీని కలిపితేనే కర్రీ అనేది కింద అడుగున అంటిపోకుండా ఉంటుంది. చూడండి ఎలా ఉడికాయో బీరకాయలు. ఆయిల్ చూడండి బయటికి మంచిగా తేలింది. ఒకసారి కలుపుకొని మంచిగా టేస్టీగా ఉండేలా కొంచెం కారం, మేమైతే తక్కువ కారం తింటాం. అది మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు. చూడండి, ఎమ్మి బీరకాయలు కర్రీ. చూడండి, మేము ఎగ్స్ కొట్టి పోసుకుంటున్నాం. నేను ఎప్పుడు బీరకాయ ఎగ్ చేసినా ఇలానే చేస్తాను. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది కాబట్టి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. నేను ఎప్పుడు ఎగ్గును ఆమ్లెట్ లాగానే బీరకాయలో వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి మా పిల్ల ఎగ్గు కొంచెం ఉడికేసింది. దాన్ని మనం ఒక గరిటె తీసుకొని ఒక పక్క నుండి ఇంకో పక్క వరకు తిప్పేసుకుందాం. చూడండి, అలా ఉంటే ఎగ్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. ఒకప్పుడు నాకు కూడా ఎగ్ కర్రీ అంటే అస్సలు నచ్చేదే కాదు. మా హస్బెండ్ ఒక్కసారి పెళ్ళైన కొత్తలో ఇలా చేసి చూపించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఖచ్చితంగా మా ఇంట్లో ఎగ్గు బీరకాయ వండుతూనే ఉంటా.
మా పిల్లలు ఇష్టంగా తింటారు, నేను కూడా ఇష్టంగా తింటాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. బీరకాయ ఇష్టం లేని వారు కూడా ఈ కాంబినేషన్ని ఇష్టంగా తింటారు. ఎగ్ బీరకాయ కర్రీ రెడీ అయింది. ఇందులో కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే బీరకాయ ఎగ్ రెడీ. మన ఛానల్లో వచ్చే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.